రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుణుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయన్ను సేవించునట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికినీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. నాకు కలిగిన దర్శనము నన్ను కలవరపరుచున్నందున దానియేలను నేను నా దేశములో మనోదుఃఖము గలవాడనైతిని. నేను దగ్గరగా నిలిచియున్న వారిలో ఒకని యొద్దకి పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాకు మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను. ఎట్లనగా, ఈ మహాజంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చెయ్యబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగయుగములు యుగాంతము వరకును రాజ్యమేలుదురు. ఇనుపదండములను ఇత్తడి గొల్లును గల ఆ నాలుగు జంతువుల సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. అది ఎన్నటికినీ భిన్నమును మిగుల భయంకరమనై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును కల ఆ వేరే కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచుచున్నదాయెను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగునుగాక అని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతిని నేను గ్రహించి తిని.